ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం వాగర్థాపివ సంవృత్తం వాగర్థ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ కల్లినాథేశ్వరాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో గ్రహ స్థితిగతులు ఇలా ఉంటాయి. మొదటగా శుక్రుడు జూలై 6న మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజగ్రహము జూలై 12వ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు. రవి గ్రహము జూలై 16వ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధ గ్రహము 19వ తారీఖు జూలై 19వ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు. రాహు 12వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు. ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer aina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ క్రోధినామ సంవత్సరము 2024 జూలై మాసంలో మకర రాశి ఫలితాలు. మకర రాశి ఫలితాలు ఎలా ఉంటుందని తెలుసుకుందాం. ఈ మకర రాశిలో వచ్చే నక్షత్రములు ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము 1, 2వ పాదములు ఈ రాశిలోకి వస్తారు. ఈ జూలై మాసములో ఈ మకర రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈ జూలై మాసములో మకర రాశి వారికి వృత్తిపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వివాహ బంధుత్వ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదలకు సంబంధించిన సమాచారము ఉండవచ్చు. ఇంట బయట గౌరవము పెరుగుతుంది. అందరి సహకారము అందుతుంది. ఈ యొక్క మకర రాశి వారికి జూలై మాసంలో అనుకూలమైన ఫలితాలు సాధించవచ్చు. అలాగే విద్యార్థులకి ఈ మాసములో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అవమానములు ఎదురు కావచ్చు. అలాగే ఉద్యోగస్తులకి కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారస్తులకి సాధారణంగా ఉంటుంది. వ్యాపారం చేయువారు నిదానంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో భంగపాటు ఉండవచ్చు. నూతన వాహన ఖరీదీ చేయకూడదు. అలాగే ఆర్థికమైన విషయంలో సహా సాధారణంగా ఉంటుంది.
కొన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించి మంచిగా సంపాదన, ఆర్థికంగా ఎదుగుదల ఉండవచ్చు. కుటుంబ విషయంలో చాలా మంచి వాతావరణం ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకి అనుకూలమైన సమయము. ఈ మకర రాశి వారు వినాయక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది, లేదా వినాయక దర్శనం చేసుకోవడం కూడా అతి ముఖ్యము. ఇలా చేయడం వలన ఈ రాశి వారికి ఇంకా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ మకర రాశి వారు అదృష్ట రంగు నీలము. వారి ధరించే బట్టలు, వస్తువులు ఈ ఒక కలరు, ఈ ఒక రంగులో ఉంటే వారు చేసే పనులు తొందరగా ఫలిస్తాయి. శుభం భూయాత్.